ఒక గంట తర్వాత మూత తీసుకుని తరువాత మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్లో కొద్దిగా వాటర్ కలుపుకుని ఈ విధంగా మరుగుతున్న చేపల పులుసులో వేసుకోవాలి. అలాగే ఆవకాయ పచ్చళ్ళలో నూనె కూడా ఒక గుంటగరిటె వరకు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు కారం తగ్గింది అనిపించింది కాబట్టి మీరు తినే స్పైసీని బట్టి చూసుకోండి. ఇంకొక 6 స్పూన్ల కారం అలాగే 12 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఈ పులస చేపల పులుసుకి కారం పులుపు కొంచెం ఎక్కువగానే పడతాయి. మరొకసారి గరిటె పెట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న చేపల పులుసులో ఈ శనగను వేసుకోవాలి.